హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో మీ అందరికీ ఫ్రూట్స్ తెచ్చుకుంటాం కదా, ఫ్రూట్స్ ఏ విధంగా కొన్నానో నేనైతే ఫ్రూట్స్కి ఎంత డబ్బులు పట్టుకెళ్ళాను, ఎంత మిగిల్చాను, అలాగే వాటిని ఏ విధంగా స్టోర్ చేసుకుంటే ఎక్కువ కాలం నిల్వ ఉంటాయో నేనైతే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. చూసేయండి మీరు కూడా. దానికంటే ముందు నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ అండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ని ప్రెస్ చేయండి. ఆల్ అనే సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ రూపంలో నేను పెట్టే ప్రతి వీడియో మీ ముందుకైతే వస్తుందండి. ఇకైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇదిగోండి నా బుట్ట. దీంతో నేను ఫ్రూట్స్ తెచ్చుకుంటాను, వెజిటేబుల్స్ తెచ్చుకుంటాను, చిన్న చిన్న గ్రాసరీ ఐటమ్స్ అన్నీ ఇందులోనే వేసుకొని తెచ్చుకుంటాను. ఈ బుట్ట పట్టుకెళ్తున్నావు కదా, మళ్ళీ కవర్లు ఎందుకు అని మీకు డౌట్ రావచ్చు. ఆ కవర్లు కూడా నేనైతే పడేయనండి. అంటే మనకి చెత్త వేసుకోవడానికి అది యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి తీసుకొచ్చేస్తూ ఉంటాను. నిజానికి అన్ని చోట్ల కవర్లు ఇవ్వట్లేదండి, కొన్ని చోట్ల మాత్రమే ఇస్తున్నారు. ఇచ్చినప్పుడు తీసుకొస్తున్నాను, ఇవ్వలేనప్పుడు ఈ బ్యాగ్లో వేసుకుని వచ్చేస్తున్నాను, అదే ఈ బుట్టలో వేసుకుని వచ్చేస్తున్నానండి. ఇప్పుడైతే నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు 320 రూపీస్ అయితే పట్టుకుని వెళ్ళాను. 20 రూపీస్ ఏమొచ్చి కాయిన్స్, 300 ఏమో మామూలుగా మనం ఎప్పటిలాగే ఫ్రూట్స్ కొనడానికి పట్టుకెళ్తాం కదా, అట్లా పట్టుకుని వెళ్ళాను. నేనైతే ఎంత మిగిల్చాను, అక్కడ ఎంత బార్గెనింగ్ చేశాను అనేది మీకు అయితే ఇప్పుడు చూపిస్తున్నాను, చూసేయండి. ఫ్రూట్స్ కూడా సీజనల్ ఫ్రూట్స్ ఎక్కువ తెచ్చుకోవటం వల్ల మనకి కొంచెం సీజనల్గా వచ్చే ఫ్రూట్స్లో రేటు కొంచెం తగ్గుతుందండి. తక్కువ రేటుకి ఇస్తారు, మరీ తక్కువకి ఏమి ఇవ్వరు, కానీ మిగిలిన వాటితో పోల్చుకుంటే కొంచెం తక్కువ రేటుకి అయితే ఇస్తారు. అదేవిధంగా నేనైతే అన్ని రకాల ఫ్రూట్స్ తీసుకొస్తానండి. ఇప్పుడు ఈ వారం అయితే ఇవి తీసుకొచ్చాను, ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇవి తీసుకురానండి, వేరే రకం తీసుకొస్తాను. అంటే ఉదాహరణకి ఇప్పుడు నేను కమలాలు, గ్రేప్స్, స్ట్రాబెర్రీస్ ఇలాంటివి తీసుకొచ్చానండి ఈ వారం. ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ 3 అయితే తీసుకురానండి, వేరేగా తీసుకొస్తాను. అంటే ఇప్పుడు మళ్ళీ పుచ్చకాయలు వస్తున్నాయి, మనకి కర్బూజాలు వస్తున్నాయి, యాపిల్స్, అరటిపళ్ళు ఇట్లా ఉంటుంటాయి కదా ఫ్రూట్స్, సపోటాలు, ఇలాంటివన్నీ ఒక్కొక్కసారి ఒక్కొక్క రకం తీసుకొస్తూ ఉంటాను. ఇవాళ అయితే నేను కమలాలు తీసుకొచ్చాను కదా, కమలాలను అయితే కడగనండి, ఇలా ఒక క్లాత్తో తుడిచేసుకొని బుట్టలో పెట్టేసుకుంటాను. బయట వదిలేస్తే ఇలా తుడిచేసుకున్నవి బుట్టలో పెట్టేసి వదిలేస్తే ఈజీగా ఒక 3 డేస్ అయితే ఉంటాయండి. ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు, కానీ నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టనండి, ఎందుకంటే మాకు 3-4 డేస్కి అయితే అయిపోతాయి. కమలాలు వచ్చేసి కేజీన్నర 100 చెప్పాడండి. 2 కేజీలకి 100 ఇస్తాను అని చెప్పేసి అడిగాను. సరే అమ్మా అన్నాడు. 2 కేజీలు 100 అండి. ఇవి చిన్నగా ఉన్నాయి కానీ చాలా తీయగా ఉన్నాయండి, కాబట్టి నేను కేజీయే తీసుకొచ్చానండి, అంటే 50 రూపాయలే తీసుకొచ్చాను. ఇవైతే ఈ విధంగా స్టోర్ చేసుకోవచ్చండి. దీన్ని డైరెక్ట్ మనం ఎక్కడైతే వాళ్ళు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారో అక్కడ పెట్టేస్తే వాళ్ళే తీసుకుని తింటూ ఉంటారు కదా, నేనైతే డైనింగ్ టేబుల్ మీద పెట్టేశానండి. ఎవరికి కావాల్సిన వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు తీసుకుని ఒలుచుకుని తింటారు. తర్వాత ఇవిగోండి గ్రేప్స్ అయితే కొంచెం ఎక్కువగానే ఉందండి కాస్ట్. సీడ్లెస్ అండి ఇవి, బ్లాక్ కలర్ గ్రేప్స్. ఇవి కేజీ వచ్చి 120 చెప్పాడండి, 100 రూపాయలకి అయితే అడిగాను. తర్వాత స్ట్రాబెర్రీస్ అండి, అసలు నేను యాక్చువల్లీ ఇవి తీసుకోకపోదును, కానీ మా పాప వచ్చింది నాతో పాటు, ఇవి కావాలి అని చెప్పి గొడవ పెట్టి తీసుకునింది. తర్వాత మేమైతే కాసిరేగుపళ్ళు అంటామండి, మరి మీరైతే వీటిని ఏమంటారో నాకైతే తెలియదు. కొంచెం చిన్న సైజులో ఉన్నాయి, అయినా సరే బాగానే ఉన్నాయండి, తీయగా ఉన్నాయి, అందుకనే తీసుకొచ్చాను. ఇవి కూడా అన్నీ ఒకే రకం కాకుండా ముగ్గుని ఒక రకంగాను, పచ్చి ఒక రకంగా, దోరగా ఉన్నాయి ఒక రకంగా ఏరుకొని తీసుకొస్తే మనకి ముందైతే ముగ్గుని తినేస్తాం కాబట్టి తర్వాత దోరగా ఉన్నాయి ముగ్గుతాయి, తర్వాత పచ్చిగా ఉన్న ముగ్గుతాయండి. ఇంతకీ గ్రేప్స్కి వచ్చి 120 చెప్పాడు అన్నాను కదా కేజీ, నేనైతే 100 రూపాయలకి అడిగానండి, ఇచ్చాడు కేజీ 100కి. నేనైతే అర కేజీ తీసుకొచ్చానండి, ఎందుకంటే గ్రేప్స్ త్వరగా పాడైపోతాయి. అలాగే స్ట్రాబెర్రీస్ అయితే ఆ బుట్ట ఎంత ఉందో చిన్నది ఉన్నది చూడండి, అదైతే 100 చెప్పాడు, 60 రూపాయలకి అయితే ఇచ్చాడండి. తర్వాత అది దాన్ని ఏమంటారో నెట్లో పెట్టి ఉన్నాయి కదండి కాసిరేగుపళ్ళు, అవైతే ఆ నెట్ అలాగా 100 రూపాయలు చెప్పాడండి, అది కూడా 50 రూపాయలకి అయితే ఇచ్చాడు. ఇప్పుడైతే గ్రేప్స్ని క్లీన్ చేసండి ఒక గిన్నెలో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేస్తే
మన వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు తీసుకొని తినడానికి ఈజీగా ఉంటుంది. అస్తమానం కడగనవసరం ఉండదు. ముందైతే వాటర్లో గ్రేప్స్ వేసేసి ఒక 10 నిమిషాలు ఉంచేసానండి. తర్వాత దాంట్లోనే కొంచెం కల్లుప్పు ఉంటుంది కదా, కల్లుప్పు వేసి కడగడం వల్ల ఆ గ్రేప్స్ పైన కొంచెం వైట్ కలర్ లా ఉంటుంది చూడండి, మరి దాన్ని ఏమంటారో నాకు తెలియదు. అదైతే కంప్లీట్గా అంతా పోదండి, కల్లుప్పు వేసి కడిగితే కొంచెం పోతుంది. ఫ్రూట్స్ అనే కాదండి, ఆకుకూరలు వెజిటేబుల్స్ ఏవైనా కూడా కొంచెం కల్లుప్పు అయితే వేసి కడగటం నాకు అలవాటండి. ఈ విధంగా అయితే కల్లుప్పు వేసేసి ఒక 10 నిమిషాలు ఉంచేసండి. శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. శుభ్రంగా 2-3 సార్లు అయితే క్లీన్ చేసుకునండి, వాటర్ పోయేంత వరకు. వాటిని క్లాత్ మీద కానీ లేదంటే మన ఇంట్లో ఉంటుంటాయి కదా నెట్వి గిన్నెలు, అందులో కానీ పెట్టేస్తే వాటర్ అన్నీ వాడిపోయిన తర్వాత మనం డైరెక్ట్గా దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేయచ్చండి పట్టుకెళ్ళి. ఈ విధంగా కల్లుప్పు వేసి కడగడం వల్ల కంప్లీట్గా మనకి దాని మీద పౌడర్లు చల్లుతూ ఉంటారు, స్ప్రేస్ అయ్యి కొడుతూ ఉంటారు కదా, అవి కంప్లీట్గా పోతాయి అని అయితే చెప్పలేమండి. కనీసం ఏదో గుడ్డులో మెల్లలాగా కొన్ని అయితే పోతాయి అన్న ఉద్దేశంతో కల్లుప్పు వేసి అయితే కడుగుతున్నానండి. ఫ్రూట్స్ అనే కాదండి, లీఫీ వెజిటేబుల్స్ కానీ ఏమైనా కూడా మనం కొంచెం కల్లుప్పు వేసుకుని క్లీన్ చేసుకోవడం వల్ల వాటి మీద పెస్టిసైడ్స్ కొన్ని అయితే పోగొట్టగలమండి, అన్నీ అయితే పోగొట్టలేము. అంతేకాదండి, వాటి మీద ఈగలు దోమలు ఇలాంటివన్నీ వాళ్తూ ఉంటాయి కదా, అవి కూడా కొంచెం క్లీన్ అయినట్టు అని అనిపిస్తుందండి నాకైతేనే. అందుకే కల్లుప్పు వేసి క్లీన్ చేస్తానండి 2-3 సార్లు. ఇంకలాగా ఈ విధంగా క్లీన్ చేసుకుని మళ్ళీ మామూలు వాటర్లో పెట్టానండి గ్రేప్స్ని. కల్లుప్పుతో క్లీన్ చేసిన తర్వాత మామూలు వాటర్లో నానబెట్టి మళ్ళీ ఇంకో చూడండి ఈ విధంగా, దీన్ని ఏమంటారో అండి మరి, నేనైతే నెట్ గిన్నె అంటాను. ఇందులోనే గ్రేప్స్ మొత్తం వేసేస్తున్నానండి. అంటే వాటర్ అన్నీ కిందకి ఇంకిపోయి మనకి తడి లేకుండా ఉంటాయండి. లేదంటే మనం క్లాత్ మీద వేసుకున్న క్లాత్ పీల్చేస్తుందండి. ఈ విధంగా అయితే అండి ఫ్రూట్స్లోనే నేను కొంత అమౌంట్ అయితే మిగిల్చగలిగాను. ఏదో లక్షలు వేలు ఉండదండి, వందల్లోనే ఉంటుంది. కానీ ఈ విధంగా కూడా మిగిల్చినవి మనం జాగ్రత్త పరిస్తే ఏదైనా ఒక వస్తువు మనం కొనుక్కోవచ్చండి. లేదంటే ఏదైనా వస్తువు అనే కాదండి, ఇప్పుడు ఒక బైక్ కావాలనుకున్నా, లేదా ఒక టీవీ కావాలనుకున్నా, ఒక ఫ్రిడ్జ్ కావాలనుకున్నా, ఒక ఫోన్ కావాలనుకున్నా, లేదా గోల్డ్ కాయిన్ కావాలనుకున్నా, ఏమైనా కూడా ఈ విధంగా చిన్న చిన్న పొదుపులేనండి మొదలుపెట్టి ఒక పెద్ద పొదుపు తీసిన రోజు మనం ఐటెం తీసుకుంటే ఆ హ్యాపీనెస్ మాటల్లో చెప్పలేమండి. మనం ఇంత పొదుపు చేసి ఈ విధంగా ఒక వస్తువు తీసుకున్నామా అనే ఫీలింగ్ చాలా బాగుంటుందండి. చాలా సంతోషానికి ఇస్తుందండి అది మనకి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా పొదుపు చేసిన దాంతో ఏదో ఒక చిన్న ఐటెం తీసుకుని చూడండి, చాలా హ్యాపీగా ఉంటుందండి మనసుకి. ఐటమ్సే కాదండి, ఇప్పుడు మనకి ఏదైనా అవసరం వచ్చి ఎక్కడో దుక్కున అప్పు చేస్తాం కదా, ఆ అప్పు కూడా ఇలా కొంచెం కొంచెం మనం పొదుపులు చేసుకుంటూ తీర్చగలిగామనుకోండి, ఆ హ్యాపీనెస్ అయితే మాటల్లో చెప్పలేమండి. చిన్న అప్పు అయితే ఈజీగా తీరిపోద్దండి. ఈ విధంగా కొంచెం కొంచెం పొదుపు చేసుకుంటూ ఒకరోజు ఒక పెద్ద అమౌంట్ చూసి దాంతో మనం చేసిన అప్పు తీర్చగలిగితే మనసుకి చాలా హాయిగా ఉంటుందండి. చిన్న చిన్న అప్పుల గురించే చెప్తున్నానండి నేను, పెద్ద పెద్ద అప్పుల గురించి అయితే కాదు. చూసారా ఇంకా ఎంత కేర్ఫుల్గా ఉన్నా ఒకటి స్ట్రాబెర్రీ అయితే పాడైపోయింది. స్ట్రాబెర్రీస్ని కూడా ఈ విధంగానే క్లీన్ చేసుకోవాలండి. ఈ విధంగా మనం అయితే సీజన్లకు తగ్గట్టు మనకి ఫ్రూట్స్ వస్తూ ఉంటాయి కదా, అవి తీసుకోవడం వల్ల మన హెల్త్కి మంచిది, మనకి రేట్లు కూడా రీజనబుల్గా ఉంటాయండి. ఈ విధంగా మనం అయితే వారానికి ఒకే రకం ఫ్రూట్స్ కాకుండా మార్చి మార్చి తెచ్చుకుంటే అన్ని రకాల ఫ్రూట్స్ తిన్నట్టు ఉంటుంది వారంలో, మనకి రేట్లు కూడా రీజనబుల్గా ఉంటాయి. సీజనల్ ఫ్రూట్స్ ఎక్కువ తినడం వల్ల హెల్త్కి కూడా మనకి చాలా బెనిఫిట్ ఉంటుంది. అన్నీ తింటూనే పొదుపు చేయాలండి, తినడం మానేసి పొదుపు చేయడం కరెక్ట్ కాదు. కానీ కంపల్సరీ ఎంతో కొంత అయితే పొదుపు అనేది చేసుకోవడం అలవాటు చేసుకోవాలండి. లేదంటే మనకి అత్యంత అవసరం వచ్చినప్పుడు మనకి ఎవరు హెల్ప్ చేయలేదనుకోండి, ఆ పొదుపే మనల్ని ఎంతో కొంత ఆదుకుంటుందండి. అలా అని లోబిలాగా ఉండమని చెప్పి అనట్లేదండి, మనం తింటూనే కొంచెం పొదుపు చేసుకుందామని చెప్పేసి చెప్తున్నాను. ఈ విధంగా అయితే ఫ్రూట్స్ని బాగా శుభ్రపరచుకున్న తర్వాత వీటిని కూడా ఆ నెట్ గిన్నెలో వేసి వాటర్ అని వాడిపోయిన తర్వాత నీట్గా వీలుంటే ఒకసారి తుడిచేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల మనం వాటిని అస్తమానం తీసి కడగనవసరం లేదు, డైరెక్ట్గా ఇలా తినేయచ్చు.
ఎక్కువ ఫ్రూట్స్ తెచ్చుకోకుండా వారానికి ఇలా 2 సార్లు తెచ్చుకోవడం వలన ఫ్రూట్స్ కూడా పాడవ్వు. చూసారు కదా, ఈ విధంగా స్ట్రాబెర్రీస్ కూడా శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నాను. కల్లుప్పుతో కడిగేసి మళ్ళీ నార్మల్ వాటర్తో 2 సార్లు కడిగేసి అయితే తీసుకొచ్చాను. ఇప్పుడైతే కాసిరేగుపళ్ళను కడగడానికి తీసుకెళ్తానండి. పక్కనే ఉంది సింక్, కాకపోతే ఫోన్లో పడుతుందో లేదో డౌట్ నాకు. ఈ విధంగా అయితే ఫ్రూట్స్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని నీట్గా తడి లేకుండా తుడుచుకోవడం వల్ల ఫ్రూట్స్ కొంచెం ఎక్కువ కాలం అయితే ఉంటాయండి. ఇదిగోండి, ఇందాక క్లీన్ చేసినటువంటి గ్రేప్స్ ఒక గిన్నెలో అయితే వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. తర్వాత కాసిరేగుపళ్ళు కూడా ఈ నెట్టడి గిన్నెలో అయితే వేసేసాను. ఇవి కూడా వాటర్ అన్నీ కిందకు వచ్చేస్తాయండి తడి లేకుండాను. కాసేపు అట్లా వదిలేస్తే ఆరుతాయి. స్ట్రాబెర్రీస్ అయితే కొన్నే ఉన్నాయి కదా అని చెప్పేసి తుడుస్తున్నానండి. తడి లేకుండా ఒక క్లాత్తో నీట్గా తుడుచుకుంటున్నాను. ఈ విధంగా అయితే మనం ఎంతో కొంత ఫ్రూట్స్లో కూడా కొంచెం మనం చూసి ఖర్చు పెడితే కొంత అయితే పొదుపు చేయొచ్చండి. ఇంతకీ ఫ్రూట్స్కి నాకు ఎంత అయిందో మీకు చెప్పలేదు కదా. నేనైతే 320 రూపాయలు పట్టుకెళ్ళానని చెప్పాను కదా. నాకు ఫ్రూట్స్కి వచ్చేసి 210 రూపాయలు అయ్యిందండి. అలాగే రాను పోను ఆటో ఛార్జీలు 20 రూపాయలు అయ్యాయి. మొత్తం 230 రూపాయలు అయితే ఫ్రూట్స్ నిమిత్తం నాకైతే ఖర్చు అయిందండి. ఈ వారం అయితే ఫ్రూట్స్లో నేను 90 రూపాయలు అయితే మిగిల్చగలిగాను. లాస్ట్ బుధవారం కూడా ఇట్లానే నేనైతే 40 రూపాయలు ఎంతో మిగిల్చానండి. ఇందులో అయితే 50 రూపాయలు మిగిల్చాను. మొత్తం 90 రూపాయలు అయితే మిగిల్చానండి. అంటే లాస్ట్ బుధవారం మిగిల్చిన 40 రూపాయలు కూడా నేను ఇప్పుడైతే తీసుకెళ్ళాను. ఎందుకంటే వచ్చేది వేసవకాలం కాబట్టి కొంచెం రేట్లు ఏమైనా పెరిగాయేమో అని చెప్పేసి ఎక్స్ట్రా పట్టుకుని వెళ్ళాను. కానీ నాకైతే అలా సరిపోయాయండి. చూసారా, తుడుస్తూనే ఒక స్ట్రాబెర్రీ అయితే నోట్లో వేసేసుకున్నాను. స్ట్రాబెర్రీస్ తినడానికి పుల్లగా ఉన్న చూడడానికి అట్రాక్షన్గా ఉంటాయి కదండి. కాసిరేగుపళ్ళు కొంచెం చెమ్మగా ఉన్నట్టు అనిపించాయి. అందుకని చెప్పేసి వాటిని ఇలా ఒక క్లాత్ మీద అయితే ఆరేస్తున్నానండి. ఆరేసి ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ వీటిని ఇదే గిన్నెలో ఉంచేస్తానండి. ఎందుకంటే ఇవి త్వరగా పాడవుతాయి. అందుకని చెప్పేసి ఇదే గిన్నెలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. అప్పుడైతే కొంచెం నిల్వ ఆగుతాయి. ఇవి ఇన్నెందుకు కొన్నారనుకుంటారేమో, ఇవైతే నేను మా పాప ఇష్టంగా తింటామండి. అందుకనే కొంచెం ఎక్కువగా తీసుకున్నాను. పైగా సీజన్ కూడా అయిపోతుంది కదా, మనం అయితే పక్కకు పెట్టేసుకుంటున్నానండి. లేదంటే చిన్న పురుగులు వచ్చి వాళ్తాయండి. అందుకని క్లాత్ అయితే వేసేసుకున్నాను. మొత్తం ఫ్రూట్స్ని అయితే శుభ్రపరచుకున్నానండి. ఇప్పుడు వీటిని ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. ఇలా ఈ విధంగా అయితే ఫ్రూట్స్ పాడవకుండా మనం శుభ్రంగా నీట్గా పెట్టుకోవడం వల్ల ఫ్రూట్స్ కూడా పాడవు. అలాగే ఎక్కువగా స్నాక్స్ బదులు ఫ్రూట్స్ తినడం వల్ల ఫ్రూట్స్ కూడా తొందరగా కంప్లీట్ అయిపోతాయండి. తర్వాత వచ్చి కవర్లు అండి. ఏంటి కవర్లు కూడా పాడేవా అని అనుకోకండి. నేను ఈ కవర్లను కూడా నీట్గా మడత పెట్టి టిష్యూ బాక్స్లు ఉంటుంది కదా, అందులో పక్కకు పెట్టుకుంటాను. అయిపోయిన ఖాళీ టిష్యూ బాక్స్ ఉంటుంది కదా, అందులో పెడుతూ ఉంటాను. ఎందుకంటే ఇవి ఈజీగా క్యారీ చేయొచ్చు కదండి మనం. అంటే గమ్మున మనకి డస్ట్బిన్ కవర్లు కట చిరిగినా కట ఆ డస్ట్బిన్ కవర్ ఈ కవర్లో పెట్టుకుని మనం అయితే చెత్తను పడేయచ్చు. లేదా ఎక్కడికైనా ఎక్కడికైనా వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఏమైనా క్యారీ చేయడానికి కవర్లు అయితే ఈజీగా క్యారీ చేయొచ్చు. అలాగే ఇవి యూజ్ అండ్ త్రో కూడా కాబట్టి కొంచెం మనకి ఈజీగా ఉంటుందండి, ఎక్కడికైనా తీసుకెళ్ళడానికైనా పడేయడానికైనాను. ఈ విధంగా అయితే నేను కవర్లను కూడా ఇదైతే పడేస్తానండి. ఎందుకంటే దీంట్లో పాడైపోయిన ఫ్రూట్స్, తర్వాత స్ట్రాబెర్రీ నుంచి వాటర్ ఏదో కారినట్టు ఉందండి. అది ఇంకొంటి చెత్త ఈ విధంగా వేసేసి ఈ విధంగా అయితే ముడి వేసేసి పడేసుకోవచ్చండి బయట. మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.